హలో నమస్తే, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి సనత్స్ కిచెన్. ఈరోజు నోరూరించే కాజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సర్ బౌల్లో 30 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్లా చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో 1/2 కేజీ చికెన్ తీసుకొని గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ 1 గంట పక్కకు ఉంచుకోవాలి. తరువాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి 2 బిర్యానీ ఆకులు వేసి కలిపి 8 లవంగాలు, 4 యాలకులు, అరించి దాల్చిన చెక్క వేసి కలపాలి. తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఆనియన్ వేసి కలుపుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మ్యారినేట్ చికెన్ వేసి బాగా కలపాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి గ్రేట్ చేసిన 2 మీడియం టమాటా వేసి 1 టీ స్పూన్ కారం వేయాలి. మీరు స్పైస్ తక్కువగా తినేటట్లయితే ఈ కారం అవాయిడ్ చేయండి. దీన్ని అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. 250 ml నీళ్లు పోసి కలిపి ఇక్కడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి 1 నిమిషం ఉడికించి కరివేపాకు, తరిగిన కొత్తిమీర, పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కాజు చికెన్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలపండి. మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు తెలియడానికి పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.